హాయ్ ఫ్రెండ్, దిస్ ఇస్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ క్రియేషన్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, ఆల్ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ సంబంధించి ఒక యూస్ఫుల్ ట్రిక్స్ అనేది తీసుకుని వచ్చేసింది ఇవాళ. ఈ వీడియోలో ఏంటి అంటే ఒక 5 యూస్ఫుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ ప్లస్ ఫ్యూచర్స్ అని కూడా చెప్పొచ్చు. సో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అవి మీకు నచ్చిందా నచ్చలేదు ఒకసారి కామెంట్ చేయండి. మొత్తం స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, అప్పుడు ట్రిక్స్ అనేది అర్థం అవుతుంది మీకు. ఏంటి ఆ సెట్టింగ్ ఎందుకు ఏంటి అని. ఆ ట్రిక్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి ముందుగా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కదా. ఫ్రెండ్స్, నెంబర్ 1 ట్రిక్ వచ్చేసి ఏంటి అంటే డౌన్లోడ్ అవర్ స్టోరీస్ విత్ మ్యూజిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఏదన్నా మనం స్టేటస్ పెట్టాము, ఏదన్నా స్టోరీ పెట్టాము, అది మనకు నచ్చి మనం ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో కూడా పెట్టుకోవాలి అని అనుకున్నాము. సో ఆ వాట్సాప్ పెట్టుకోవాలనుకుంటే మనం ఏం చేస్తాము, ఆ స్టోరీని డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ ఆప్షన్ ఏం చేస్తాము, అక్కడ 3 డాట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసుకుని డౌన్లోడ్ క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అవుతుంది. సో మనకి ఏంటి అంటే ఇది అనేది నార్మల్ అనేది స్టోరీ అనేది వితౌట్ మ్యూజిక్ అనేది డౌన్లోడ్ అవుతుంది జరుగుతుంది. సో ఆ వీడియో ఆ మ్యూజిక్ ని అంటే విత్ మ్యూజిక్ తో వీడియో అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ ట్రిక్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ఏదైనా మీరైతే చాట్ బాక్ అయితే ఓపెన్ చేసుకోండి. చాట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా చాట్ అయితే ఓపెన్ చేసుకోండి. అక్కడ కెమెరా ఆప్షన్ ఉంది కదా, ఆ కెమెరా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆ స్టోరీ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని అక్కడ మీకు మొత్తం ఏమన్నా కావాలి, డౌట్స్ ఏమైనా ఉంటే పక్కన డిస్ప్లే అవుతూ ఉంటుంది చూడండి. అక్కడ ఇంపోర్ట్ చేసుకొని అక్కడ మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కింద మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. వ్యూ వన్స్, కీప్ ఇన్ చాట్, అలో టు రిప్లై అని ఉంటుంది. కీప్ ఇన్ చాట్ అయితే క్లిక్ చేసుకోండి, సెండ్ అయితే చేసుకోండి. అంటే మనకు అనేది ఏంటి అంటే ఆ వీడియో అనేది 1 మినిట్ తర్వాత లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సేవ్ ఆప్షన్ వస్తుంది. సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకుని మనకు అనేది సేవ్ అయిపోతుంది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది నెంబర్ 1 ట్రిక్ వచ్చేసి. నెంబర్ 2 వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు డౌన్లోడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ఏదన్నా రీల్ మనకు నచ్చింది, మనం డౌన్లోడ్ చేయాలంటే ఎలా డౌన్లోడ్ చేసుకుంటాము, ఏదైనా థర్డ్ పార్టీ వెబ్సైట్, థర్డ్ పార్టీ అప్లికేషన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని సో దానికి షేర్ చేసుకుని డౌన్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అలా కాకుండా నేను చెప్పబోయే ట్రిక్ ద్వారా ఏంటి అంటే కాపీ పేస్ట్ చేసి మనకు అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా, వితౌట్ ఎనీ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ లేకుండా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి అయ్యా అని అంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ కి ఏదన్నా రీల్ నాకు నచ్చింది, సో ఆ రీల్ మనకు షేర్ బటన్ మీద క్లిక్ చేసుకొని ఆ లింక్ కాపీ చేసుకున్న తర్వాత టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసుకొని ఏదైనా చాట్ ఓపెన్ చేసుకొని మీరు కాపీ చేసుకున్న లింక్ అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత .instagram ఉంటుంది కదా, ఆ డాట్ ముందర మనకి ఏంటి ఇన్స్టాగ్రామ్ ముందర అని ఉంటుంది కదా, సో దాని ముందర ఏంటి అంటే డిడి అనేది 2 డీలు అనేది యాడ్ చేయండి. సో ఆ 2 డీలు యాడ్ చేసిన తర్వాత మనకు అనేది లింక్ అనేది పాపప్ అవుతుంది జరుగుతుంది. అది పాపప్ అయిన తర్వాత సెండ్ చేయండి. దాన్ని సెండ్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్ గా వీడియో అనేది కనబడటం అయితే జరుగుతుంది. అక్కడ ఆ వీడియో అనేది క్లిక్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఏంటి అంటే సేవ్ టు గ్యాలరీ అని ఉంటుంది. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసుకుంటే మనకి అనేది గ్యాలరీకి అనేది ఆ రీల్ అనేది సేవ్ అయిపోవటం అయితే జరుగుతుంది. ఇది ప్రాసెస్. సో ఈ విధంగా మనం అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. అంటే ఇది ఈజీ ప్రాసెస్ కదా. సో అక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని, అలా కాకుండా మనం కాపీ చేసుకున్నాం, పేస్ట్ చేసుకున్నాం, డౌన్లోడ్ చేసుకున్నాం, సింపుల్ ప్రాసెస్. అర్థమైంది కదా. సో ఇది నెంబర్ 2 వచ్చేసి. నెంబర్ 3 వచ్చేసి ఏంటో అయ్యానంటే, ఇప్పుడు మనకి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి మా పేరెంట్స్ అనేది చాలా యూస్ అవుతుంది జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ లో యూజ్ చేస్తూ ఉంటే ఎక్కువగా లేదా ఎక్కడైనా రిలేటివ్స్ పక్కన పిల్లలకు కూడా యూస్ అవుతుంది. సో ఎలా అని అంటే, ఇప్పుడు ఏదైనా మీరు ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తూ ఉంటారు, సడన్ గా 18+ కంటెంట్ ఎక్కువ వస్తూ ఉంది. సో పక్కన చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారు, సో వీళ్ళు అదే చూస్తున్నట్టు అదే రికమెండ్ అవుతుంది జరుగుతుంది అని అనుకుంటారు కదా. సో అలా కాకుండా మన గురించి తప్పుగా అనుకుంటారు. సో అలా కాకుండా మనం ఏం చేస్తామంటే 18+ కంటెంట్ ని మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట, లేదా మనం స్టాప్ చేసుకోవచ్చు అనమాట, లేదా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా రెడ్యూస్ చేసుకోవాలి, ఎలా స్టాప్ చేసుకోవాలి, ఎలా ఆఫ్ చేసుకోవాలి అయ్యారంటే, మనం ఏం చేస్తామంటే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారంటే సజెస్టెడ్ కంటెంట్ ఉంటుంది. సజెస్టెడ్ కంటెంట్ క్లిక్ చేసుకుని మనకు అనేది అక్కడ స్టాండర్డ్, హయ్యర్, లో అని ఉంటుంది. సో లో సెలెక్ట్ చేసుకోండి. మనకు అనేది ఆ 18+ కంటెంట్ అనేది సజెషన్స్ అనేది తగ్గిపోవడం అయితే జరుగుతుంది. సో అలాగే ఎక్కువ రాకుండా తగ్గిపోవడం అయితే జరుగుతుంది అనమాట.
సో అర్థమైందా? ఇది నెంబర్ 3 వచ్చేసి. నెంబర్ 4 వచ్చేసి ఏంట్రా అంటే ఇది జనరల్ గా అందరికి తెలుసుంటుంది ఈ ట్రిక్. ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఏదైనా మనం రీల్ చూస్తూ ఉంటాము. రీల్ చూస్తున్నప్పుడు మనం ఆ ప్రొఫైల్ అంటే ఆ రీల్ మనకు నచ్చే ప్రొఫైల్ మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేస్తాము? ఆ ప్రొఫైల్ మీద ఇలా క్లిక్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటి, ఇలా పక్కకి స్వైప్ చేస్తే మనకు అనేది ప్రొఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ తెలుసుంటుంది. ఇన్ కేస్ తెలియకపోతే ఈ ట్రిక్ ద్వారా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. సో అర్థమైందా? ఇది మన 4th. మన 5th వచ్చేసి ఏంటి అయ్యా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ఏదైనా వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ పెట్టాలనుకుంటున్నాం. మనం ఎలా పెడతాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి హ్యాపీ న్యూ ఇయర్ అనే టెక్స్ట్ ని అందరికి పంపించాలనుకుంటున్నాము. అవునా? సో అందరికి పంపించాలనుకుంటే ఏం చేస్తాము? హ్యాపీ న్యూ ఇయర్ అని సెలెక్ట్ చేసుకొని అదే టైప్ చేసి అది అనేది అందరికి సెలెక్ట్ చేసి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఎట్ ఏ టైం అలాగే ఎలా సెండ్ చేయాలి రాయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి మెసేజ్ ఆప్షన్ వెళ్ళిన తర్వాత అక్కడ పైన టాప్ బాటమ్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని పైన మనకి ఏంటి అంటే 3 లైన్స్ ఉంటాయి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మనకు అనేది కొన్ని ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. రిప్లై అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ, అది క్లిక్ చేసుకోగానే మనకు అనేది ఆ మెసేంజర్ బాక్స్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఆ బాక్స్ మనం ఏంటి అంటే ఏ టైప్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అనుకోండి, హాయ్ టైప్ చేయాలనుకుంటున్నాం. హాయ్ టైప్ చేసి ఎవరికి పంపించాలనుకున్నా వాళ్ళందరికి సెలెక్ట్ చేసుకొని సెండ్ క్లిక్ చేసాం కానీ మనకు అనేది ఆ హాయ్ అనేది మనకు అనేది వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అందరికి. అర్థమైందా? సో ఇదనమాట ట్రిక్. సో ఇవన్నమాట నేను చెప్పాలనుకున్న 5 యూస్ఫుల్ ట్రిక్స్ అంటే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కాబట్టి డెఫినెట్గా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని టెక్నాలజికల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.